సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఖైరతాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పీజేఆర్ తనయ్య విజయారెడ్డి గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్తే మేడం. మేడం, యాక్చువల్గా పీజేఆర్ గారు అయితే చరిత్ర సృష్టించారని చెప్పాలి, 5 సార్లు గెలిచి. సో మీరు ఎలాంటి చరిత్ర సృష్టించబోతున్నారు? ఈసారి ఎలా ఉంది మీ ప్రచారం? మీరు అన్నట్టు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకి ఈ ఖైరతాబాద్ నియోజకవర్గం అంతా కూడా ఒక కుటుంబం లెక్క అందరితోటి ఆప్యాయత అనుబంధం ఉన్నది. ఆయన ప్రజలలో అనునిత్యం ఉండే నాయకుడు. ఇతర నాయకులు ఆయన పేరు చెప్పుకొని ఆయన శిష్యులన్నీ రాజకీయాల్లోకి వచ్చినా కానీ ఆయన లెక్క ప్రజల్లో ఎవరు ఉండలేకపోయారు. కాబట్టి ప్రజలకు మరో ఒక పీజీఆర్ కావాలని, ప్రజల మధ్యలో ఉండే నాయకుడు కావాలని వారు అనుకుంటా ఉన్నారు. వారి కూతురుగా ఖైరతాబాద్ ఆడబడుచుగా నన్ను కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ముందుకు పంపించినప్పటి నుంచి ప్రజల్లో ఆ నమ్మకం పెరిగింది. పీజీఆర్ గారి హయాంలో ఎలాగైతే సంక్షేమం అభివృద్ధి ఉండేనో అదే విధంగా మళ్ళీ కూడా జరుగుతుందని, అందుకని పీజీఆర్ గారి శిష్యులు కానీ వాళ్ళ సానుభూతులు వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి మాకు పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ బ్రహ్మరథం పడుతున్నారు. ఈరోజు సోమాజిగూడ బస్తీ ఖైరతాబాద్ డివిజన్లో మేము వచ్చాము. ఇది కూడా పాత నియోజకవర్గంలో పాత బస్తీ కాబట్టి ఇక్కడ అందరూ కూడా పెద్దలందరూ కూడా మనల్ని ముందుకు నడుపుతూ ఉన్నారు. డెఫినెట్గా ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఒక ప్రపంచం సృష్టించబోతున్నది. మొత్తం రాష్ట్రంలోనే ఖైరతాబాద్ రిజల్ట్స్ చాలా స్పెషల్గా ఉంటాయని మేము నమ్ముతా ఉన్నాం. మేడం, అంటే పీజేఆర్ శిష్యుడిగా దానం నాగేందర్, మీరేమో కుమార్తె. సో ఎవరు బరిలో నెగ్గబోతున్నారంటారు? శిష్యుడు అని చెప్పుకుంటే అయిపోదండి. ఆయన లెక్క సేవ చేయాలి, ఆయన లెక్క జనాల్లో ఉండాలి. ఎలక్షన్ల ముందు మాత్రం పీజీఆర్ శిష్యుడినని, బీసీ బిడ్డనని, ఖైరతాబాద్ బిడ్డనని చెప్పుకునే ఆయన ఎవరికి చేసింది ఏమీ లేదు. కాబట్టి ప్రజలకు తెలుసు. 2 సార్లు ఆయనను ఓటమి పాలు చేస్తారు. ఈసారి 3వ సారి ఓటమి పాలు చేసి పర్మనెంట్గా ఆయనకు బై బై చెప్పడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా నేను 12 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. అనునిత్యం ప్రజల మధ్యలో ఉన్నాను. పదవులు ఉన్నా లేకపోయినా పార్టీలకు అతీతంగా ప్రజల మధ్యలో ఉన్నాను. కాబట్టి ఎవరే సరే అసలైన పీజీఆర్ వారసులు ప్రజలు నిర్ణయిస్తారు. అసలు పీజీఆర్ ఉనికే లేదని చెప్పిన వ్యక్తికి పీజీఆర్ శిష్యుడని చెప్పుకొని ఓట్లు అడుకునే అర్హత ఉన్నదో లేదో ప్రజలు నిశ్చయిస్తారు. మేడం, అంటే పీజేఆర్ వారసురాలు ఇప్పుడు ఎవరని చెప్పుకోవచ్చు? మీరా, లేదంటే విష్ణు గారా? నేను విష్ణు అనే కాదండి, ఎవరన్నా పీజీఆర్ గారు ఆశయాలు ముందు తీసుకొని వెళ్ళే వారందరూ కూడా పీజీఆర్ శిష్యులు, పీజీఆర్ వారసులే. ఎందుకంటే చూస్తూ ఉన్నాం, ఆయన పీజీఆర్ గారు ఎంతోమంది మహానాయకులని తయారు చేసిండ్రు. ఆయన శిష్యులు ఎంతోమంది ప్రజలకు సేవ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. వారందరూ కూడా పీజీఆర్ వారసులు. యాక్చువల్గా సర్వేలో అయితే మీ పేరు ముందే ఉంది. ఈసారి ఖైరతాబాద్ విజయారెడ్డి గెలుపు ఖాయం అని అంటున్న ప్రజలకు మీరు ఏం చెప్తారు? నిజంగా గెలుపు ఖాయమా? 100% అండి. ఎందుకంటే నేను ఇందాక అన్నట్టు పీజీఆర్ గారు ఎలాగైతే 5 సార్లు గెలిచారో, ఈసారి మాకు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చి ఖైరతాబాద్ నియోజకవర్గంలో నిలబడిపిస్తే పీజీఆర్ గారి ఎలక్షన్ లెక్కనే అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. అందరూ కూడా ఆయనకి ఎలాగైతే పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా సపోర్ట్ చేశారో మాకు కూడా అదే సపోర్ట్ కనిపిస్తుంది. కాబట్టి 100% మా విజయం తథ్యం. ఎలాగైతే పీజీఆర్ గారు గెలిచాక ప్రజల మధ్యలో ఉండి సర్వీస్ చేశారు, వాళ్ళ అందుబాటులో ఉండారో మేము అలాగే ఉండబోతున్నాం. యాక్చువల్గా కాంగ్రెస్కి ఓటేస్తే రాష్ట్రం ఆగమవుతుంది అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. మీరు ఏమంటారు మేడం? 2 సార్లు ఓటేసి చూశారు బీఆర్ఎస్కి. రాష్ట్రం ఆగం కాదు కదా, అప్పుల పాలయ్యి అడుక్కునే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఎన్నో వెరైటీ పథకాలు చెప్తున్నారు కానీ ఒక్కటి కూడా అమల్లోకి నోచుకుంటలేదు. ఒక దిక్కు డబుల్ బెడ్రూమ్లని, ఒక దిక్కు దళిత బంధులని, ఒక దిక్కు బీసీ బంధులని ప్రజలను మభ్య పెడుతున్నారు కానీ చేసింది ఏం లేదు. అసలు తెలంగాణ తెచ్చుకున్న నిధులు నియామకాలకు మన అభిమానం కోసమని, కానీ వాళ్ళు చేస్తున్నది ఏంది? ఒక్క నియామకాలు లేవు. యువతకు నోటిఫికేషన్ ఇచ్చినా కానీ దానికి ఉద్యోగాలు అందుతలేవు.
అదేవిధంగా ప్రాజెక్టుల పేరు మీద లక్షలు కోట్లు అప్పు తీసుకొని కట్టారు. ఆ ప్రాజెక్టులన్నీ కూడా కుప్పకూలడం ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈ నాణ్యత లేని ప్రాజెక్టులు అన్నిట్లో కూడా కమిషన్లు తిని వాళ్ళు బాగుపడుతున్నారు, కానీ తెలంగాణకు చేసింది ఏం లేదు. కాబట్టి 100% కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. రేపు ఫ్యూచర్లో అభివృద్ధి చేసేది కూడా కాంగ్రెస్ పార్టీయే తెలంగాణని ప్రజలు నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. మేడం ఒక్కటి చెప్పండి, కరెంట్ కావాలా కాంగ్రెస్ కావాలా అని అడుగుతున్నారు, మీరేమంటారు? కరెంటు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అండి. ఇంకా కరెంటు కావాలా కాంగ్రెస్ పార్టీ కావాలా అంటే ఎట్లుందంటే దానికి విడదీయని వర్డ్ అది. ఫ్రీ కరెంటు ఫస్ట్ టైం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ హయాంలో రాజశేఖర్ రెడ్డి గారు. అలాంటి ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ లాంటి కార్యక్రమాలు తీసుకొచ్చారు. ప్రజలకు చదువుకునే పిల్లలకు ఫీ రియంబర్స్మెంట్ కార్యక్రమాలు తీసుకొచ్చారు. అవన్నీ కూడా కుంగలో తొక్కి ఏదో నామకే వస్తే తలకుల మెలకుల బెలకులతోటి పథకాలు తెస్తున్నారు, కానీ ప్రజలకు మేలు చేసే పథకాలు బీఆర్ఎస్ పార్టీ తెస్తలేదు. వాళ్ళతోటి కాదు కూడా. కాంగ్రెసే కరెంటు, కరెంటే కాంగ్రెస్. వండి పెట్టడం, మూతి కడగడం తప్ప అన్నీ మేము చేసామంటున్నారు కేటీఆర్ గారు, ఏమంటారు దాని గురించి? ఏవి చేయవసరం లేదు, మీరు ఈసారి ఇంట్లో ఉంటే చాలని ప్రజలు గట్టిగా చెప్తారు. రాబోయే రోజుల్లో రిజల్ట్ చూసి వాళ్ళు ఇంకా వండుకోవడము అప్పుడు లెక్క ఎట్లా ఇంతకుముందు తెలంగాణ రాకముందు ఎట్లయితే వండుకొని కడుక్కొని ఆయన ఉద్యోగం చేసుకుంటుండే మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది మేము నమ్ముతాం. మేడం చివరిగా చెప్పండి, మీరు ఎలాంటి ప్రణాళికలు తీసుకుంటున్నారు గెలుపుకి? ఎస్పెషల్లీ ఈ 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు ఇంటింటికి తీసుకొని వెళ్తున్నామండి. చాలా మంచి రిజల్ట్ ఉన్నది. ఎస్పెషల్లీ ప్రజలందరికీ కూడా చాలా అవగాహన వచ్చింది, వాళ్ళు ఆకర్షితులు అవుతున్నారు. బీఆర్ఎస్ చెప్పిన పథకాలు ఏవి కూడా ప్రజలకు అందలే, కానీ కాంగ్రెస్ పార్టీని చెప్పిన పథకాలు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి అవసరం కోసం తీసుకొచ్చినాయి. అవన్నీ కూడా వాళ్ళకి అందుతాయని అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది కాంగ్రెస్ పార్టీ వస్తుందని వాళ్ళు నమ్ముతూ ఉన్నారు. అన్నిటికన్నా ఎక్కువ మన ఆత్మగౌరవం నిలబడుతుంది. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛగా మాట్లాడుకునే హక్కు లేదు, వాళ్ళ భావాలు వ్యక్తం చేసుకునే హక్కు లేదు, వాళ్ళ నిరసన తెలుపుకునే హక్కు కూడా లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఒక సిస్టమ్ లేదు, అన్నీ కొలాప్స్ అయిపోయినాయి. అదే కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్ళీ అన్నీ కూడా ఒక మంచి వాతావరణం ఉంటుంది. దేనికోసమైతే సోనియమ్మ గారు తెలంగాణ ఇచ్చారో ఆ తెలంగాణ సాధిస్తామని ప్రజలకు నమ్మకం. ఓకే రైట్ మ్యామ్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.